ఏండు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండే ఉంటారులేండి. అయ్యి బాబు మీకోసమేనండి ఓ మంచి పెళ్లి కూడా కట్టుకొచ్చామా. ఓ పాల్మి చెవిటి పడేయండి. మన నాయుడు గారి అమ్మాయి పెళ్లి అండి. అదేనండి మన విజయనగరం జిల్లా కనపాక వాస్తవ్యులు శ్రీ సంగం రెడ్డి అప్పలనాయుడు గారు శ్రీమతి లక్ష్మి గారు దంపతులు ఉన్నారు కదండి. అలా ఒక్కగానొక్క అమ్మాయి శారదాంబిక పెళ్ళండి. చూసారా అమ్మాయిని కొందరు బొమ్మలా ఉంటదంటే నమ్మండి. అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనపడద్దండి. అయ్య బాబు నాయుడు గారి పెంపకం అలాంటిదండి. మరి ఆ మాటల్లో పడి ఎందుకు అబ్బాయి ఎవరో చెప్పలేదు మీకు. మన విజయనగరం జిల్లా కనపాక వాస్తవ్యులు శ్రీ జనాల్ తౌడు గారు శ్రీమతి లక్ష్మి గారి దంపతులు ఒక్కగానొక్క అబ్బాయి లక్ష్మణ్తోనే పెళ్ళండి. అబ్బాయిని చూసారా నవ మన్మధులా ఉంటాడండి. అసలే మా వాడు కొంచెం సిగ్గు ఎక్కువండి బాబు. అందులో పెళ్లి అనేసరికి ఇంకా కొంచెం సిగ్గు పడతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఆ ఏదేమైనా పెళ్లి అంటే ఆ మాత్రం సిగ్గు ఉంటదండి. ఆ ఏదైనా కానీ ఒకసారి జంటను చూస్తే సిలకా గోరింకలా చూడముచ్చటగా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్వదిద్దులే కానండి. ఇంతకీ పెళ్లి ఎప్పుడు అంటారా? జూన్ 5 గురువారం రాత్రి 8:35 కండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ అంటారా? విజయనగరం జిల్లా కనపా గ్రామంలో మన పెళ్లి కొడుకు స్వగృహం ఉంది. కానీ విందు మాత్రం జూన్ 2 సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి మన కనపాక గ్రామం తారకరామ కాలనీలో మన పెళ్లి కూతురు స్వగృహం ఉంది అంగరంగ వైభవంగా జరుగుతాయండి. నావగాయ పిండి వాటిలో 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాలతో కలిపి బోటింగ్ చేస్తారండి. మర్చిపోకండి. మరి సంగం రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో విందంటే మాత్రం అడావిడైతే ఉంటదండి. మీరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్ల జల్ల అందరిని తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేద్దండి. మేము బెంగట్టేసుకుంటాం కూడా. అవి ఉంటామండి. మరి అసలే బోర్డు పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయినాయండి.